దేవుని మహాపరిశుద్ధ నామానికి స్తోత్రాలు. కూడి వచ్చిన దేవుని వారలైన మీ అందరికీ నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మరొక మారు ఇటు రీతిగా మనలందరినీ ఏకపరిచి గడిచిన నెలంతా మనలందరినీ కాపాడి సజీవ లెక్కలో ఉంచి ఈ పునరుత్థాన దినము 4వ నెల మొదటి వారంలోనే నడిపించిన దేవాది దేవుని నేను ఎంతగానో స్తుతిస్తున్నాను, మహింపరుస్తున్నాను. ఈరోజు ఒక చక్కటి సందర్భాన్ని మనం ఆలోచన చేద్దాం ప్రియులారా. ఈ ఏప్రిల్ నెలలో మనకు గుడ్ ఫ్రైడే అనేది వస్తుంది. మనందరికీ తెలుసు, యేసుక్రీస్తు శిలువ ధ్యానాలను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మరణాన్ని స్మరించుకుంటూ చాలామంది 40 రోజులు ఉపవాస ప్రార్థనలు చేసేవాళ్ళు ఉన్నారు. ప్రత్యేకంగా ఆ రోజైతే గుడ్ ఫ్రైడేలో ఆయన శిలువ ధ్యానాలను మాట్లాడుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇది క్రైస్తవ సమాజం మధ్యలో జరిగే పరిస్థితి అయితే దీనిని అదునుగా చేసుకొని చాలామంది మతోన్మాదులు కావచ్చు, వాక్యం తెలియని వాళ్ళు కావచ్చు, వాక్యం అంటే ఎరగని వారు కావచ్చు, వాక్యము తెలిసిన సరైన లోతైన జ్ఞానం లేని వారు కావచ్చు, ఎన్నో దూషణకరమైన మాటలు, క్రైస్తవులను ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడుతూ ఉంటారు. యేసుక్రీస్తు పుట్టుక గురించిన వివాదం అంతగా ఉండదు, కానీ యేసుక్రీస్తు యొక్క మరణాన్ని గురించిన వివాదము చాలా ఉంటుంది. చాలామంది మాట్లాడే మాట ఏంటంటే, మీరు యేసుక్రీస్తును దేవునిగా నమ్ముతారు, దేవుడైన వాడు ఎందుకు మరణించాలి అని. నిజమే, మనమందరము క్రైస్తవులంగా ఒప్పుకుంటాం. నిజమే, క్రైస్తవులంగా మనమందరము ఈ మాటను మనం నమ్ముతాం. ఆయన మన కొరకు చనిపోయాడు అని మనం చెబుతాం. కానీ ఎవరైనా మన దగ్గరికి వచ్చి అడిగినప్పుడు, అసలు మీ దేవుడు ఎందుకు చనిపోయాడు, దేవుడైన వాడు చనిపోతాడా అన్న ప్రశ్న మనల్ని ఎవరైనా వేశారనుకోండి, మనలో చాలామంది ఈ మాటకు నిలబడలేరు. ఆయన రాకముందే ఇటువంటి విషయాలు ఎన్నో జరుగుతాయని ప్రవక్తలు, ప్రవచనకారులు ఎన్నో మాట్లాడారు. ఆయన వచ్చిన తర్వాత కూడా ఇటువంటి పరిస్థితులు జరుగుతాయని కూడా వాక్యంలో సెలవిచ్చినట్టు ఒక మాట చూడండి. లూకాసు వార్త 2వ అధ్యాయము, లూకాసు వార్త 2వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుకుందాం. 2వ అధ్యాయం 34వ వచనం. సుమయోను, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడునట్లు ఇశ్రాయేలీయులలో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు అని చెప్పాడు. ప్రవచిస్తూ ప్రవచనగా ఒక మాట చెప్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎప్పటికీ ఒక వివాదాస్పదమైన గుర్తు. ఆ వివాదాస్పదమైన గుర్తుగా ఆయన జననం ఉంది, ఆయన చేసిన కార్యాలు ఉన్నాయి, ఆయన జీవన శైలి ఉంది. అదే రీతిగా ఆయన మరణాన్ని గురించి మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రియులారా. పైపెచ్చు ఈ లెంట్ టైంలో లేదా ఈ గుడ్ ఫ్రైడే టైంలో చాలామంది మాట్లాడతారు. క్రైస్తవుల్లో మనకు కూడా ఒక ప్రశ్న, అది అసలు యేసుక్రీస్తు ఎందుకు మరణించాలి? మనం అంటాం మన పాపముల కొరకు అని అంటాం, అంతవరకే మనకు తెలుసు. కానీ క్రీస్తు యొక్క మరణం యొక్క విశిష్టత మనమందరం మెరగాలి. ఆయన మరణము సాదాసీదగా జరగల. ఆయన మరణం యొక్క ఉద్దేశము చాలా ప్రత్యేకమైనది, చాలా గొప్పది. అసలు భూమి మీదకి మరణం అనేది ఎందుకు వచ్చిందో అర్థమైతే, యేసుక్రీస్తు ఎందుకు మరణిస్తాడో, ఎందుకు మరణించాడో మనకు అర్థమవుతుంది. నా మాటలు అర్థమవుతున్నాయి అనుకుంటున్నా. యేసు దేవుడైతే ఎందుకు మరణించాలని సమాజం మనల్ని ప్రశ్నిస్తే, అసలు మరణం ఎందుకు వచ్చిందో గనక మనకు అర్థమైతే, మరణించడం ఎందుకు అవసరమో కూడా మనకు అర్థమవుతుంది. ఈ భూమి మీద మనందరికీ తెలుసు, మనుషులందరూ నమ్మకపోయినా ఒక విషయం సత్యం, ప్రతి మనిషి ఒకే మానవుని నుండి ఈ భూమి మీదకి వచ్చాడు. ప్రతి మనిషి ఒకే మానవుని నుండి భూమి మీదకి వచ్చి ఆ మానవుని ద్వారా ఈ భూప్రపంచం నిండింది. కానీ ఆ మొదటి మానవుని దగ్గర ఒక తప్పు జరిగింది.
ఆ తప్పే దేవునికి మానవునికి మధ్య ఎడబాటు, అదే మరణం. దేవునికి మానవునికి మధ్య ఒక ఎడబాటు వచ్చేసింది. మనిషి శాశ్వతంగా జీవించే స్థాయి నుండి శాశ్వత జీవితాన్ని వదిలిపెట్టుకొని అంతరించిపోయి ఒక స్థితికి వచ్చాడు, అదే మరణం. ఆ మాట చూడండి, ఆది కాండములో మనకు మాట ఉంటుంది. 2వ అధ్యాయము 17వ వచనం. మంచి చెడువుల తెలివనిచ్చు వృక్ష ఫలములను నీవు తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా నీవు చస్తావు అని చెప్పాడు. శాశ్వతంగా బ్రతుకుతున్న నీవు, శాశ్వతంగా నువ్వు జీవించాలంటే నువ్వు నా మాటకు విధేయత చూపాలి. పండు తినకూడదు, పండు పాపమైంది కాదు, కానీ దేవుడు సర్వ సృష్టిని మంచిదిగా చేసి ఒక్కదాన్ని చెడ్డదానిగా చేయలేడు. కానీ అక్కడ ఉన్న భావం యొక్క భావార్థం ఏంటి అని అంటే, దేవుడు ఒక మాట చెప్పాడు, నా మాట ప్రకారం మీరు విని ఈ పండును మీరు తినకండి అని చెప్పాడు. నా మాటకు మీరు విధేయత చూపండి అని చెప్పాడు. మీరు విధేయత చూపించని క్షణమున మీరేమైపోతారు? చనిపోతారు. అంటే శాశ్వతమైన జీవితం అనేది మీకు వెళ్ళిపోతుంది అని చెప్పాడు. శాశ్వతమైన జీవితం మీ నుండి వెళ్ళిపోతుంది అని చెప్పి ఒక వార్నింగ్ ఇచ్చాడు. కానీ ఆ మొదటి మానవులైన ఆదాము హవ్వలు ఏం చేశారు? తినవద్దన్న పండుని తిని దేవుని యొక్క మాటకు విధేయతను చూపించకుండా అవిధేయతను చూపించారు. అవిధేయతను బట్టి భూమి మీదకి ఏమొచ్చిందంటే మరణం అనేది వచ్చింది. శాశ్వత జీవితాన్ని మనిషి కోల్పోయాడు. శాశ్వత జీవితాన్ని కోల్పోవడమే కాకుండా ఏమైపోయాడంటే ఒక మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. ఈ మరణం అంటే ప్రతి మనిషికి ఏమైపోయింది? ఒక భయం పట్టుకుందంటే. మరణం అంటే ప్రతి మనిషికి భయం. ఎప్పుడు పోయింది మరణం ఎప్పుడు వచ్చిందంటే ఆది కాలంలో, ఆదాము గారి కాలంలో మరణం భూమి మీద ఏలడానికి వచ్చింది. ఆ ఏలడానికి వచ్చిన మరణంలోనికి ప్రతి మానవుడు వెళ్ళిపోతున్నాడు. మనుషులందరికీ భయం పట్టుకుంది. ఏంటంటే నేను ఎలాగైనా బ్రతకాలి అని. ఈరోజు ప్రతి మనిషి బ్రతకడానికి ప్రయత్నించేవాడే కానీ చనిపోవాలన్న ఆశ కలిగిన వారు ఎవరైనా ఉన్నారండి? ప్రతి మనిషి బ్రతకడానికి ఆలోచించిన వాళ్ళే. చావును జయించడానికి నేడు సైన్స్లో ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. మనిషి యొక్క ఆయుష్ను పెంచుకోవడానికి ఎంతోమంది ప్రయాసపడుతున్నారు. ఏంటంటే ప్రతి మానవునికి ఉన్న భయం ఏదైనా ఉంది అంటే అది మరణ భయం. మరణం భూమి మీదకి వచ్చింది. ఒకనాటి ఒక అవిధేయత వల్ల మరణం భూమి మీదకి వచ్చింది. ఆ మరణ భయం ప్రపంచ మానవాళ్ళంతటిని కమ్మివేసింది. ఆ మరణ భయం కింద సమస్త మానవాళి భయపడుతూ భయంతో జీవిస్తున్న ఆ కాలం మొదలుకొని నేటి వరకు ప్రియులారు, అది మరణం యొక్క తత్వం. అందుకొరకు మనం చదువుకున్న కీర్తన గ్రంథములో, కీర్తనల్లో కోరాహు కుమారులు మాట్లాడుతున్న ఆ మాటలు చూడండి. 49వ అధ్యాయము 7 నుంచి నేను చదువుతున్నాను. ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడు? ఒక మనిషి కుళ్ళు చూడకుండా, అంటే మరణము చూడకుండా, కుళ్ళిపోకుండా ఒక వ్యక్తి ఏ విధంగా బ్రతుకుతాడు? ఒక వ్యక్తి మరణము నుండి తప్పించబడాలంటే ఎలా సాధ్యం? ఏ వ్యక్తి ఆ యొక్క వ్యక్తి కొరకు, ఏ మనుష్యుడు వచ్చి ఒక వ్యక్తిని కాపాడగలుగుతాడు? ఏ వ్యక్తికి మరణాన్ని జయించే సామర్థ్యం ఉంది అని కింద అంటాడు. ఎవ్వరికి కూడా ఆ స్థాయి లేదు, ఆ శక్తి లేదు. ప్రతి ఒక్కరు చనిపోతారు. ఎవరు చనిపోతున్నారు? 10వ వచనంలో అంటాడు, జ్ఞానులు చనిపోతారు, మూర్ఖులు కూడా చనిపోతారు, ఘనత వహించిన వాడు కూడా నిలువడు, నశించు మృగములను పోలి నడుస్తున్నారు. మరణం యొక్క స్థితులగతులను చెప్తున్నాడు. మరణం అంటే సమస్త మానవాళికి ఒక భయం వచ్చేసింది ప్రియులారా. మరణం అంటే సమస్త మానవాళికి భయం వచ్చేసింది. సమస్త మానవాళికి భయం వచ్చేసింది. మరణం అంటే భయపడని వాడు లేడు. మరణం అంటే భయపడని వాడు లేడు. ఆ మరణము జయించడానికి ఏ మనిషికి కూడా యోగ్యత లేదు. యేసుక్రీస్తు ఎందుకు మరణించాడు అని అంటే మనుష్యులందరి మరణము నుండి
తప్పించడానికి ఆయన మరణించాల్సి వచ్చిందండి. మనుషులందరికీ మరణ భయం వచ్చేసింది. చచ్చిపోతామేమో, ఏ విధంగానైనా చచ్చిపోతామేమో, ఎలా చేయాలి? మనం చదువుకున్న 8వ వచనంలో వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడు అని అంటున్నాడు. ఎవడు ప్రాయశ్చిత్తం చేయగలుగుతాడు? ఈరోజు దేవుళ్ళని చెప్పబడుతున్న ప్రతి చోటికి వెళ్ళి ఎందుకు వెళ్తారండి? దేవుడి దగ్గరికి మా పాపము పోవడానికి అని చెప్పేసి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. దేనికి? మా పాపం అనేది పోవాలి, మా పాపం అనేది పోవాలి, మా పాపం పోవాలని బలులు అర్పిస్తున్నారు. చేయట్లేదా? పాపాలు పోవాలని బలులు అర్పిస్తున్నారు, యాగాలు చేస్తున్నారు. ఎన్నో ప్రయత్నాలు చేసిన సమాజానికి అర్థమైంది ఏంటి అని అంటే, ఏమైనా కూడా, ఏ విధమైనా కూడా ఒక మనుష్యుణ్ణి ద్వారా, అక్కడ అన్నమాట చాలా చక్కటి మాట, ఒకరిని వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లుగా వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడును లేడు. ఎవడు ఏ విధము చేతనైన తన సహోదరుని విమోచింపలేడు. ఏ వ్యక్తి కూడా మరణమును జయించడానికి, ఒక వ్యక్తి మరణం నుండి తప్పించడానికి ఎంత ప్రయత్నం చేసినా అది జరగని పని అని ఆనాడే సమాజానికి అర్థమైపోయింది. ఈనాటి వరకు కూడా ప్రియులారా, మీరు ఆలోచన చేయండి, మిగతా గ్రంథాలలో కూడా వారికి తెలుసు ఏంటి అని అంటే, మనుష్యుని ద్వారా ఏ వ్యక్తి కూడా ఒక వ్యక్తి పాపము కొరకు చెయ్యలేడు అని, ఒక వ్యక్తిని మరణము నుండి తప్పించలేడు అని. కానీ ఒకటి తెలుసు మనుషులందరికీ ఏంటంటే, పాపం ఒక అవిధేయత ద్వారా, ఒక తప్పు ద్వారా, ఒక పాపము ద్వారా మనుష్యులందరికీ మరణం అనేది వచ్చింది. ఆ మరణం వచ్చింది. ఆ మరణం గుండా యేసుక్రీస్తు కూడా వెళ్ళాడు. యేసుక్రీస్తు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అని అంటే, ఇక్కడ మనం ఒకటి మాట చదువుకున్నాం ఏంటంటే, ఏ వ్యక్తి కూడా తన సహోదరుణ్ణి విమోచింపలేడు. కానీ 15వ వచనాన్ని చదవండి. దేవుడు నన్ను చేర్చుకొనును, పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచింపును. ఇక్కడ ఒక మాట ఉంది. ఏంటా మాట అంటే, దేవునికి ఆ శక్తి ఉంది. ఎవరికి ఆ శక్తి ఉంది? దేవునికి ఆ శక్తి ఉంది. మరణమును తప్పించుట ఎవరి వశము? యెహోవా వశం. మన మరణమును ఆయన తొలగించగలడు. కానీ ఆ మరణాన్ని తొలగించాలి అని అంటే దేవుడే ఏ విధంగా రావాలి? భూమి మీదకి మానవునిగా రావాలి. దేవునికి మరణము లేదు, కానీ మనిషికి మరణం ఉంది. ఆ మరణము తప్పించాలంటే మనిషికి అసాధ్యం, కానీ దేవునికి సాధ్యం. దేవుడే మానవునిగా భూమి మీదకి వచ్చి మనుష్యులందరూ భయపడుతున్న ఆ మరణాన్ని తన మీద వేసుకొని, ఆ మరణము తనలో నుండి మనుషులందరి మీదకి వచ్చిన అవిధేయత, ఆ పాపమును తన మీద వేసుకొని, వారి పాపములను తన మీద వేసుకొని బలి అయిపోయి తిరిగి మరణముకున్న బలము ఏంటి అని అంటే, మనుష్యుల యొక్క పాపమును బట్టి దానికి బలం ఉంది. కానీ దేవ మానవునిగా భూమి మీదకి వచ్చిన యేసుక్రీస్తులో ఏ పాపము కూడా లేదు. అందును బట్టి మరణము ఆయనను ఆ మరణం ఆయనను చేతుల్లోకి తీసుకుంది, కానీ దాన్ని బంధించలేకపోయింది. ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. మనుష్యులందరి మీద మరణ భయం ఉంది. మనుష్యులందరి మీద మరణ భయం ఉంది. ఆ మాట చదవండి. లూకా సువార్త, యేసుక్రీస్తు రాకడను గురించి పలకబడిన మాట చూద్దాం. 1వ అధ్యాయము 79వ వచనం. మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానం ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు. ఇది యోహాను గురించిన మాట. తర్వాత, మన పాదములను సమాధాన మార్గములో నుండి నడిపించున్నట్లు చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండు వారికి వెలిగిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనమును అనుగ్రహించెను. దేనికి వచ్చాడట భూమి మీదకి? యెషయా గ్రంథం 9వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో కూడా ఇదే మాటలు ఉంటాయి. ప్రవచనాలు ఎన్నో వచ్చేసాయి. మనుషులందరూ భయపడుతున్నారు. దేవుని కొరకు బతికిన భక్తులు కూడా భయపడిపోయారు.
మరణం గురించి, మా మరణం ఏ విధంగా తప్పించబడుతుంది, మనుష్యులందరూ మరణ భయంలో ఉన్నారు కదా, వీరి అందరూ తప్పించబడాలంటే ఎలా అని మనుష్యులందరూ ఎదురు చూస్తున్నప్పుడు దేవుడు ఆనాడే భక్తుల ద్వారా, ప్రవక్తల ద్వారా ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు. మీ మధ్యలోనికి ఒక వ్యక్తి రాబోతున్నాడు, నేను ఒకరిని పంపిస్తున్నాను, నేనే నా ప్రత్యక్షతను మీ భూమి మీదకి రాబోతున్నాడు, నా ప్రత్యక్షతగా రాబోతున్నాడు. మానవ స్వరూపాన్ని ఆయన ధరించుకుంటాడు, కానీ ఆయన దేవుడు ఆ స్థాయిని విడిచిపెట్టుకొని భూమి మీదకి రాబోతున్నాడు. వచ్చి మీ అందరికీ ఆ చీకటిలో నుండి, మరణ భయములో నుండి, చీకటిలో నుండి వెలుగివ్వడానికి, మరణము నుండి విజయమునివ్వడానికి ఆయన భూమి మీదకి రాబోతున్నాడు అని చెప్పాడు. ఆయన వచ్చాడు. మనుష్యులందరూ భయపడుతున్న ఆ స్థితి. రోమిలకు రాసిన పత్రికలో కూడా భయాన్ని గురించి సాక్షాత్తు పౌలు గారు ఒక చక్కటి మాట మాట్లాడతారు. చూడండి, 7వ అధ్యాయం 24వ వచనం. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును, మానవాళికున్న ఆర్తనాదం. ప్రియులారా, ఈ మాట ఏంటో తెలుసా? సమస్త మానవాళికి ఉన్న ఆర్తనాదం, మా మరణము నుండి ఎవడు మమ్మల్ని రక్షిస్తాడు? మేము బ్రతుకుతున్నాం, మేము మంచి ఇండ్లు కట్టుకున్నాం, మేము భూములు సంపాదించుకున్నాం, మేము ఎంతగానో ఇక్కడ స్థిరపడిపోయాం. కానీ మా అందరికి అర్థమవుతుంది ఏంటంటే, మరణము ఏనాడో మా మీదికి రాబోతుంది. మరణము ఏనాడో ఒకనాడు మా మీదికి రాబోతుందన్న భయం ప్రతి ఒక్కరికి ఉంటుంది ప్రియులారా, ప్రతి ఒక్కరికి ఉంటుంది, ప్రతి మనిషికి ఉంటుంది. ఆ మరణ భయమును తొలగించడానికే యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు. ఆ మరణ భయమును తొలగించడానికే ఆయన సిలువలో బలియాగం అయిపోయాడు. ఆ సిలువ బలియాగాన్ని ఎవరైతే విశ్వసిస్తారో వారికి ఆ మరణం అనే భయము లేకుండా చేశాడు. హల్లెలూయా. క్రైస్తవునికి మరణ భయం ఉందా అండి? నిజ క్రైస్తవుడు మరణం అంటే భయపడాడు. అందుకొరకే పౌలు గారు ఏమంటారు తెలుసా? బ్రతుకుట క్రీస్తే, చావైతే అది నాకు లాభం. బ్రతుకుట క్రీస్తే, చావైతే అది నాకు లాభం. ఎందుకన్నాడన్నమాట? మరణ భయం లేదు. క్రైస్తవునికి ఉన్న ఒక నిరీక్షణ ఏంటో తెలుసా? నేను చనిపోయేవాణ్ణి కాదు. భౌతికంగా నా దేహం కనబడకపోవచ్చు, ఫిజికల్గా నేను మనుషుల మధ్యలో నేను ఉండకపోవచ్చు, కానీ నా యేసు నాకు చూపెట్టాడు. ఆయన ఏ విధంగా తిరిగి లేచాడో, ఒకనాడు నేను చనిపోయినా నేను తిరిగి లేస్తాను. అది క్రైస్తవులకున్న నిరీక్షణ. అంది చూపెట్టడానికే, మనుషులకున్న మరణ భయం పోవడానికే సాక్షాత్తు దేవుడే మనుష్యుడిగా భూమి మీదకి వచ్చి మనుషులందరినీ జ్ఞానం కల్పించడానికి, అవగాహన కల్పించడానికి తన ద్వారా మరణాన్ని జయించి, తన శరీరం ద్వారా మరణాన్ని జయించి ఆయన తిరిగి లేచాడు. అందుకొరకే మనుష్యులందరిలో ప్రథమ ఫలంగా క్రీస్తు లేపబడ్డాడు. ఆయన యందు ఎవరు విశ్వాసం ఉంచుతారో వారిని కూడా ఆయన లేపబోతున్నాడు. హల్లెలూయా. నమ్మిన వారందరూ గట్టిగా చెప్పండి. మరణ భయం మనకు లేదు ప్రియులారా. అందుకొరకే ఎంతోమంది భక్తులు చనిపోయారు, ఎంతోమంది చనిపోతున్నారు, ఎంతోమంది చనిపోబోతున్నారు. కానీ వారికి ఉన్న ధైర్యం ఏంటో తెలుసా? వారికి ఉన్న విశ్వాసం ఏంటో తెలుసా? మీ మరణము నన్ను ఏమి కూడా చేయదు. కొన్నిసార్లు దేవుడు తక్కువ ఆయుష్ ఇచ్చుండొచ్చు, కొన్నిసార్లు ఎక్కువ ఆయుష్ ఇచ్చుండొచ్చు, కానీ ఎప్పుడో ఒకనాడు పోయే స్థితి మాత్రము ఖచ్చితం. భూమి మీద ఎల్లకాలం ఉంటామని ఏమైనా బాండ్ ఉందా మనకు? ప్రతి మానవునికి మరణం అనేది తథ్యం. ఏ నరుడు కూడా మరణము చూడకుండా బ్రతకడు. మనిషి మరణం ఖచ్చితంగా అనుభవించాల్సిందే. కానీ క్రైస్తవునికి ఉన్న నిరీక్షణ ఏంటి అని అంటే, ఆ మరణాన్ని గెలిచే విశ్వాసము క్రైస్తవునికి ఉన్న నిరీక్షణ. అందుకొరకే క్రైస్తవుడు మరణానికి భయపడేవాడు కాదు, భయపడేవాడు అసలు క్రైస్తవుడే కాదు. క్రైస్తవుడు మరణానికి భయపడేవాడు క్రైస్తవుడు కాదు ప్రియులారా. ఈ మాట గుర్తుంచుకోండి. మనుషులు ఎడబాసినప్పుడు దుఃఖాలు ఉంటుండొచ్చు, భావోద్వేగాలు ఉంటుండొచ్చు, బాధపడుతుండొచ్చు. కానీ ప్రతి క్రైస్తవుడికి తెలియాల్సిన ఒక విషయం ఏంటంటే, నా వారు దేవుని యందు నిద్రిస్తే, నా వారు దేవునిని ఎరిగి నిద్రిస్తే నేను ఖచ్చితంగా ఒకరోజు వారిని నేను చూడబోతున్నానన్న ఒక గొప్ప నిరీక్షణ ప్రతి మనిషిలో ఉంటుంది ప్రియులారా.
మనుషులందరికీ మరణం అనేది ఒక శాపం, మనుషులందరికీ మరణం అంటే ఒక భయం. కానీ క్రైస్తవునికి మరణం అంటే అదొక దీవెన. క్రైస్తవునికి మరణం అంటే ఒక దీవెన. అందుకొరకే మోషే లాంటి భక్తుడు కూడా ఏమంటాడో తెలుసా? దేవా, నేను ఎప్పుడు ఇక్కడ ఉండేవాని కాదు, తరతరములకు మాకు నివాస స్థలము నీవే. ఆనాడు ఆదాము కోల్పోయిన శాశ్వత జీవితం, ఆనాడు ఆదాము కోల్పోయిన శాశ్వత జీవితం నేడు దేవుడు క్రీస్తు ద్వారా మనకు మళ్ళీ తిరిగిచ్చాడు. అదే శాశ్వత జీవితం. ఈ శరీరం ఆనాడు ప్రభావం పోయింది. వారికి అర్థమైపోయింది మా మీద ప్రభావం లేదని. వారికి దుస్తులు లేక కచ్చడాలు కప్పుకున్నారు. ఈరోజు ఈ శరీరాలకు ప్రభావం లేదు, కానీ చనిపోయిన తర్వాత తిరిగి లేచి ఆత్మకు ప్రభావం ఉంది. ఆ ప్రభావం నిత్యం ఉండబోతుంది. ఆ నిత్య రాజ్యంలో ఉండాలంటే యేసుక్రీస్తును తెలుసుకొని తీరాల్సిందే, యేసుక్రీస్తును నమ్మాల్సిందే. ఆ మరణం యొక్క రుచిని ప్రతి మానవుడు చూసిన మరణం యొక్క భయము లేకుండా బ్రతకగలిగే వాడే క్రైస్తవుడు. ప్రియులారా, ఆ విశ్వాసం మనలోకి రావాలి. ఆ ధైర్యం, ఆ నిరీక్షణ, ఆ తెగింపు ప్రతి క్రైస్తవుల్లోనికి రావాలి. ఆ క్రైస్తవులలో ఆ మరణ భయం లేకుండా చూస్తే మనుషులందరూ ఎందుకు మారారంటే, అలా సింపుల్గా చెప్తాం, మీ దేవుడు ఎందుకు చనిపోయాడు అంటే మా పాపముల కొరకు చనిపోయాడు. పాపం ఎవరు చేయమన్నారు? అదే వచ్చే నెక్స్ట్ ప్రశ్న అదే కదా. అది ఎప్పుడు చెప్పండి, దేవుడు ఎందుకు చనిపోయాడు? మీకు మరణ భయం ఉంది, మాకు మరణ భయం లేదు. మరణ భయం తొలగించడానికి యేసుక్రీస్తు చనిపోయాడు. యేసుక్రీస్తు యందు నేను విశ్వాసం ఉంచాను, నాకు మరణ భయం లేదు. నేను చనిపోయినా తిరిగి లేస్తాను. నువ్వు నమ్మితే నువ్వు కూడా చనిపోయినా తిరిగి లేస్తావు. వాళ్ళకు భయం ఉంది, మనకు భయం లేదు. తేడా అది. అది అర్థం కావాలి ప్రియులారా, అది అర్థం కావాలి మనందరికీ. ఎవరు వచ్చినా, ఎవరు ఎంత దూషించినా, ఎవరు ఎంత ఎగతాళి చేసినా మనకందరికి ఉండాల్సిన ఒకే నిరీక్షణ, ఒకే భయం, ఒకే ధైర్యం. మనకు ఉండాల్సిన ఒకే ధైర్యం ఏంటంటే, నా దేవుడు ఏ విధంగా చనిపోయి తిరిగి లేచాడో నన్ను తిరిగి లేపుతాడు. నాకున్న విశ్వాసం అదే. ఆయన చనిపోయాడా? మనుషులలాగా మనిషిగా భూమి మీదకి వచ్చినందుకు ప్రతి మానవునికి మరణం తథ్యమని ఏ విధంగా లేఖనాలు ఉన్నాయో, భూమి మీద సత్యమైన మాట ఎలా ఉందో ఆ మాట ప్రకారం చనిపోయాడు. కానీ ఆయన దేవుడు ఆయనను మరణం బంధించుట అసాధ్యం. ఆయన తిరిగి లేచాడు. అది నాకున్న విశ్వాసం, అది మనకున్న విశ్వాసం, మనకున్న నమ్మకం, అది మనకున్న ధైర్యం. అది ఇంకో మాట చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 13-14 వచనాలు చదువుతాం ప్రియులారా. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేశాను. మొదటిది, మరణము నుండి మనకు విజయాన్ని ఇచ్చాడు. మనకు తెలుసుగా కొరింథీ పత్రికలు ఉన్నది, ఓ మరణమని ముల్లెక్కడా, మరణమని ముల్లెక్కడ. ఎందుకంటే నీవు అందరినీ స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నం చేస్తావు, కానీ క్రీస్తు ద్వారా మరణం అనేది కొట్టివేయబడింది. క్రీస్తులో ఉన్న వారికి మరణం అనేది లేదు. క్రీస్తులో ఉన్నవారు తిరిగి లేచి నిలిచేవారు. రెండవది, అక్కడ అంటున్న మాట, మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి ఆయన ఏం చేశాడట? విడుదల చేశాడు. దేవుని అధికారములో ఆనాడున్న మానవాళి, మొదటి మానవులు ఆదాము అవ్వలు దేవుని అధికారంలో ఉన్నవాళ్ళు, దేవుని మాటకు లోబడాల్సిన వాళ్ళు. దేవుని మాటకు అవిధేయత చూపెట్టితే దుష్టుడు వారిని ఆవంచినప్పుడు, దుష్టుడు వారితో మాట్లాడినప్పుడు, దుష్టుడి మాటకు లోబడడాన్ని బట్టి వారి గర్భవాసము నుండి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఏమైపోయారట? అంధకార సంబంధమైన అధికారములోనికి వాళ్ళు వెళ్ళిపోయారు. నేను ఇండియాలో ఉన్నానండి, నా ఈ పిల్లలు ఇండియాలో పుట్టారంటే వాళ్ళకున్న వారసత్వం ఏంది? ఇండియన్ సిటిజన్షిప్ అంతే. అమెరికాలో నేను పుట్టాను, నా పిల్లలు అమెరికాలో పుట్టారు, వాళ్ళకున్న సిటిజన్షిప్ అమెరికన్ సిటిజన్షిప్. అదే రీతిగా ఆదాము దుష్టుని యొక్క అధికారానికి లోబడ్డాడు. తన కడుపున పుట్టిన ప్రతి ఒక్కరు కూడా దుష్ట అధికారంలో ఉన్న వైపు వెళ్ళిపోయారు. ఆ అంధకార సంబంధమైన అధికారంలోనికి వెళ్తే, వీడు నావాడు అని దుష్టుడు చెబితే, క్రీస్తు మనల్ని ఏం చేశాడట? కంటిన్యూషన్ ఉంది, అధికారములో నుండి ఏం చేశాడట? విడుదల చేశాడు. ఏ విధంగా విడుదల చేశాడు?
ఆయన రక్తము ద్వారా విడుదల చేశాడు. మనందరినీ విడుదల చేయాలి అని అంటే తాకట్టులో ఉన్నాం మనం. ఒకప్పుడు దుష్టుడి హస్తములలో తాకట్టులో ఉన్నాం. వీడు నావాడు, నాకు విధేయత చూపెట్టాడు, నేను చెప్పింది చేస్తున్న, నా అధికారంలో ఉన్నాడని వాడంటే వాడి చెరలో ఉన్న మనల్ని అందరినీ క్రీస్తు తన రక్తము ద్వారా, తన యొక్క బలిదానము ద్వారా మనల్ని అందరిని ఏం చేశాడు? విడుదల చేశాడు. అందుకొరకే మన గురించి ఏమంటాడు తెలుసా? మీరు విలువ పెట్టి కొనబడిన వారు అని అంటాడు. మన గురించి ఏమంటాడు? మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టబడి కొనబడ్డవారు. మీరు ఎవరి సొత్తు? దేవుని సొత్తు. మీరు ఎవరి అధికారంలో ఉండాలి? దేవుని అధికారంలో మనం ఉండాలి. అందుకొరకే క్రీస్తు సిలువలో బలి అయ్యాడు. ప్రియులారా, దుష్టుని అధికారంలో నుండి విడుదల చేసి దేవుని అధికారంలోనికి తీసుకువెళ్ళడానికి, ఆ దేవుని అధికారంలోని ఉండడానికి మనల్ని దుష్టుని హస్తములలో నుండి మనల్ని ఏం చేశాడు? విడుదల చేయించాడు. విడుదల చేసి ఏం చేశాడట? తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా ఆయన చేసెను. మనం ఇప్పుడు దుష్టుని అధికారంలో లేం. ఒకవేళ నువ్వు దుష్టుని అధికారములలో ఉన్నావు అని అనుకుంటే నీకు ఇంకా పాపక్షమాపణ దొరకలేదు. మనం అనుకుంటున్నాం నువ్వు ఒకవేళ మరణ భయం అనేది నీలో ఉన్నా నువ్వు క్రైస్తవుని కాదు. నువ్వు ఇంకా దుష్టుని అధికారంలో ఉన్నట్టుగా నువ్వు అనుకుంటున్నా నువ్వు క్రైస్తవుని కాదు. నా రాజు యేసుక్రీస్తు. మన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. సమాజముకున్న ఆలోచన వేరు, సమాజముకున్న కోణం వేరు, వారి యొక్క మనస్తత్వాలు వేరు. ఎందుకు అనంటే వాళ్ళు అంటారు, వాళ్ళు ఎన్నో నిందిస్తారు, వాళ్ళు అవమానిస్తారు. ఎందును బట్టో తెలుసా? వాళ్ళు దుష్టుని అధికారంలో ఉన్నారు, వారి అంధకార సంబంధమైన అధికారంలో వాళ్ళు ఉన్నారు. నేడు క్రైస్తవులంగా మనం ఆ స్థితిలో లేం. మనం ఎవరి అధికారంలో ఉన్నాం? దేవుని అధికారములలో ఉన్నాం. దేవుని రాజ్య నివాసులనుగా ఆయన ఏం చేశాడు? మనల్ని అందరినీ చేశాడు. మనకేం చేశాడట? ఇంకేమంటున్నాడు? ఆ కుమారుని యందు మనకు విమోచన, పాప క్షమాపణ కలుగుతుంది. మనకు పాప క్షమాపణ, ఒకనాడు అవిధేయత ద్వారా వచ్చిన పాపము, ఆ పాపం మనకు పోవాలి అని అంటే యేసుక్రీస్తు రక్తము ద్వారానే సాధ్యం. ఆనాడు మొదలుకొని ప్రియులారా, మీరేనాడైనా ఆలోచించారో లేదో నాకు తెలియదు, కానీ ఈ భూమి మీద ఏ దేశమైనా వెళ్ళండి, ఏ గ్రంథాలనైనా చూడండి, ఏ మతాన్ని అనుసరిస్తున్న వారినైనా పరీక్షించండి, పరిశోధించండి. దేవునికి నైవేద్యం చేస్తారు, దేవునికి అర్పణలు ఇస్తారు, దేవుని దగ్గర బలులు ఇస్తారు. దేనికంటే ప్రతి ఒక్కరు మోక్షం అన్న పేరుతో చేస్తారు. ఆ కారణాలన్నీ బైబిల్లో ఉన్నవే, ఆ విషయాలన్నీ బైబిల్లో రాయబడినవే. అవి ఏవి కొత్తగా భూమి మీద తయారైనవి కావు. అందుకొరకే హెబ్రీలోకి రాసిన పత్రికలు అంటాడు, ఎడ్ల యొక్కయు, మేకల యొక్కయు, కోడల యొక్క రక్తము మనుష్యులను విమోచింపలేదు. ఆ మాట చదవండి. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం. ఎడ్ల యొక్కయు, మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యం. కానీ మనుషులు ఏం చేస్తున్నారు? అవి అవి అర్పణలను తీసుకొని మమ్మల్ని పాప క్షమాపణ చేస్తుందేమో అని మనుషులు ఎన్నో అర్పణలు చేస్తున్నారు. కానీ ఒకే అర్పణగా, సమస్త మానవాళికి ఒకే ఒక్క అర్పణగా యేసుక్రీస్తు ప్రభువు వారు సిలువలో బలి అయ్యారు. ఆయన రక్తము ద్వారా మనుషులందరి కొరకు ఒక్కసారి చిందించబడ్డ ఆ రక్తము దగ్గరికి ఎవరైతే ఆశ్రయిస్తారో వారందరూ పాప క్షమాపణ పొందుకుంటారు. అంధకార సంబంధమైన అధికారములో నుండి వెలుగు సంబంధమైన అధికారంలోనికి ఆ మానవుడు ఎవరైతే యేసు రక్తమును ఆశ్రయించాడో వాళ్ళందరూ వస్తారు. వారికి మరణ భయం ఇక లేనే లేదు. ఒక సిటిజన్షిప్ ఇచ్చేశాడు, రాజ్య నివాసులనుగా ఆయన చేసేశాడు. ప్రియులారా, మరణములో నుండి విడుదల చేశాడు. అంధకార సంబంధమైన అధికారములో నుండి దేవుడు మనకు విడుదలనిచ్చాడు. మూడవదిగా ఎఫెసీలకు రాసిన పత్రిక, ఎఫెసీలకు ముగించుకుందాం, 2వ అధ్యాయము 13వ వచనం నుండి చదువుదాం.
మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసు నందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. 16వ వచనం. ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలెనని ఈలాగు చేసెను గనుక ఆయనయే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. మీరు 13 నుంచి 19 వరకు మీరు చదవండి, చాలా బాగా అర్థమవుతుంది. 18 వరకు. మూడో విషయం ఏంటట, ఆనాడు దేవుడు సాక్షాత్తు దేవునితో మానవునికి సంబంధం ఉండేది. ప్రతి చల్లపూట దేవుడు వచ్చి మాట్లాడేవాడు. కానీ వీరి అవిధేయత వలన అక్కడ జరిగింది మనకు తెలుసు. ఆదామా నువ్వు ఎక్కడున్నావు అని దేవుడు వెతుకుతాడు. ప్రియులారా, ఎందుకు? బంధం అనేది తెగిపోయింది. బంధం అనేది తెగిపోయింది. సమాధానం అనేది ఇరువురు మధ్యలో లేకుండా పోయింది. పరిశుద్ధుడైన దేవుడు, పరిశుద్ధుడుగా ఉండాలనుకున్న మానవుడు ఈ పరిశుద్ధతను విడిచిపెట్టేసరికి, ఆ మానవుని పరిశుద్ధత వెళ్ళిపోయేసరికి మనిషి అపవిత్రుడిగా మారిపోయాడు. అపవిత్రుడిని దేవుడు అంగీకరించాడు కాబట్టి దేవునికి మానవునికి ఉన్న సంబంధం అనేది తెగిపోయింది. ఆ సంబంధము తిరిగి జత కట్టడానికి ఏం చేశాడట? యేసుక్రీస్తు రక్తము ద్వారా యేసుక్రీస్తు ప్రభువు వారు మనల్ని ఏం చేశారు? దేవునికి సమీపస్తులనుగా మనల్ని చేశాడు. సమీపస్తులుగా చేయడమే కాదు, మనలను ఆయన ద్వారా ఒక్క వ్యక్తిగా, ఒక్క శరీరముగా చేసి 16వ వచనం అంటాడు, దేవునితో సమాధాన పరిచి సమాధానానికి కారకుడుగా కూడా ఆయన ఉన్నాడు. సమాధానము లేదు. అందుకొరకే దేవునికి మానవునికి సంబంధం అనేది సమాధానము కలిగించడానికి మనిషికి శక్తి లేదు, దేవునికి సాధ్యం. దేవుడే మానవుని స్థాయికి తగ్గించుకొని దిగి వచ్చి దీనునిగా భూమి మీదకి వచ్చి ఆ మానవుని మధ్య దేవుని మధ్య ఉన్న సంబంధాన్ని తిరిగి జతపరచడానికి ఆయన మన కొరకు సిలువలో బలి అయ్యాడు. ప్రియులారా, సమాధానాన్ని ఇవ్వడానికి, మనందరికీ సమాధానం, దేవునితో తెగిపోయిన ఆ సంబంధం తిరిగి సమాధానపరిచి, ఒక ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు, వాగ్వాదాలు ఉన్నాయనుకోండి, కూర్చుండబెట్టి సమాధానపరుస్తారు, లేదా ఒక దానిని బట్టి సమాధానపరుస్తారు. యేసుక్రీస్తు వారు మధ్యవర్తిగా భూమి మీదకి వచ్చి మనుషులందరి పాపముల కొరకు ఆయన బలి అయి, సిలువలో బలి అయి, ఆయన రక్తము ద్వారా మనల్ని కడిగి పవిత్రపరచి, ఆయన యేసుక్రీస్తు వారు మధ్యవర్తిగా ఉండి దేవునితో సంబంధాన్ని, తిరిగి సమాధానాన్ని మనకు అనుగ్రహించాడు. ప్రియులారా, ఇప్పుడు అర్థం చేసుకోవాలి, యేసుక్రీస్తు ఎందుకు మరణించాడు అనంటే మరణ భయము నుండి విడుదల చేయడానికి. యేసుక్రీస్తు ఎందుకు మరణించాడు అనంటే అంధకార సంబంధమైన అధికారములో నుండి నిత్య రాజ్య నివాసులనుగా చేయడానికి మరణించాడు. యేసుక్రీస్తు ఎందుకు మరణించాడు అనంటే యేసుక్రీస్తు తెగిపోయిన దేవునితో సంబంధాన్ని తిరిగి మనుషుని అంటుకట్టడానికి ఆయన ఒక వారధిగా ఆకాశానికి భూమికి మధ్య సిలువలో వేలాడి సమాధానానికి కారకుడయ్యాడు. అందుకొరకు నా యేసు, నా దేవుడు సిలువలో మరణించాడు. ఆయన 3 మేకులు పీక్కోలేక కాదు, ఆయన కొడితే తిరిగి కొట్టలేక కాదు, ఒక మాటతో సమస్త సృష్టిని చేసిన దేవుడు. ఒక్కసారి అడిగితే 72,000 వ్యూహ సైన్యములు దిగి వచ్చేంత సామర్థ్యం కలిగిన వాడు ఎందుకు మౌనిగా ఉన్నాడు తెలుసా? ఒకనాడు తెగిపోయిన సంబంధం, పాపముతో, అపవిత్రతతో, అవిధేయతతో నిలిచిపోయిన మనలందరినీ తిరిగి అంటుకట్టడానికి, సమాధానం అనే బంధాంతో మనల్ని దేవునితో జత కట్టడానికి ఆయన భూమి మీదకి రావాల్సి వచ్చింది. ప్రియులారా, ఆయన మరణాన్ని చులకనగా చూడకండి. దేవుడే తన స్థాయిని తగ్గించుకున్నాడు. మనం ఎంతండి? సమాజం ఎంతగానో క్రీస్తుని ఎరగనట్టుగా బ్రతుకుతుంది. వారందరూ చెడిపోతున్నారు. మరణ భయాన్ని తొలగించడానికి ఆయన మన దగ్గరకు వచ్చాడుగా.
అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేయడానికి ఆయన మన దగ్గరకు వచ్చాడు కదా. తెగిపోయిన సంబంధాన్ని తిరిగి పునరుద్ధరించడానికి ఆయన మన దగ్గరకు వచ్చాడు కదా. మనం పొందుకున్నాం కదా. అనేకులు ఆ భయంలో ఉన్నారు. వారికి విడుదల కలుగజేయడానికి ఎందుకు మనము నడుము కట్టుకోవట్లేదు? ఎందుకు సువార్తను మనం వారికి ప్రకటించట్లేదు? ఎందుకు మన జీవితాలు ఆ విధంగా ప్రయత్నం చేయట్లేదు? మనం ప్రయత్నం చేయట్లేదు. మన మీద ఒక ముద్ర ఉంది, మీరు క్రైస్తవులండి. క్రైస్తవులంటే లోకానికి అర్థం కాకుండా పోయింది. మనిషికి, క్రైస్తవునికి మరణ భయం అనేది ఉండకూడదు. అందుకొరకే ఎంతో మంది హతసాక్షులుగా మారిపోయారు. దేవుని కొరకు ముందుకు వెళ్ళి మరణ భయము తొలగించడానికి తమ మరణంని ఉపయోగించుకొని అనేకులు తిరిగి లేచిన వారుగా, దేవుని కొరకు నాటబడ్డ విత్తనాలుగా అనేకులు మారిపోయారు. ఈరోజు మనము కూడా అదే విధంగా బ్రతకాలి. అందుకొరకే మనము తిరిగి ఆయన మరణమును జ్ఞాపకం చేసుకొని అనేకుల మరణ భయము తొలగించడానికి ఈ ప్రభు వల్లను మనం ఎల్లప్పుడూ స్వీకరిస్తున్నాం. ఎందుకు వస్తుంది మన దగ్గరికి? అయ్యగారు చదివిస్తారు కదా, మరణమును జ్ఞాపకము చేసుకోండి అని అంటాడు. ఆయన మరణమును జ్ఞాపకము చేసుకుంటూ ఇది చెయ్యండి అని అంటాడు. ఎందుకు అని అంటే సమాజం అంతా చీకటిలో ఉంది, సమాజం అంతా మరణ భయంతో ఉంది. ఆ మరణ భయంలో నుండి వెలుగులోనికి మనము రప్పించడానికి ఇది చేస్తున్నప్పుడు నీకు గుర్తు రావాలి. నీకు గుర్తు రావడానికి, నీకు జ్ఞాపకంగా ఉండడానికి నీ దగ్గరికి ప్రభు బల్ల వస్తుంది. అది వచ్చినప్పుడు నీకు భయం ఉండాలి, నీకు ఒక వణుకు ఉండాలి. ఏంటంటే ఆ రక్తం నా దగ్గరికి వస్తున్నప్పుడు నేను నాలో ఉన్న మరణ భయాన్ని తీసివేసిన దేవుడు అనేకులలో మరణ భయం వెళ్ళిపోవాలన్న ఆ భయంతో నేను నా రక్త సంబంధికులున్న, స్నేహితులున్న, బంధువులన్న, ఇరుగు పొరుగు వారిని, నా గ్రామాన్ని నేను రక్షించుకోవాలి అన్న ఆలోచన కలిగి చావైన తెగించి ముందుకు కొనసాగేవారుగా ఉండాలని యేసుక్రీస్తు ప్రభువు వారు వెళ్ళిపోతున్నప్పుడు ఈ యొక్క చివరి తన దినాలలో మనకు ప్రభు బలనిచ్చాడు. దాన్ని ఇదివరకు చేస్తున్నాం. దానికి ఉన్న ఆ కారణం అదే ప్రియులారా, అనేకుల జీవితాలలో వెలుగులు రావాలని. మరి అట్టి కృపలో మనమందరం మనల్ని సరిచేసుకొని దేవుని నిత్య రాజ్యం కొరకు ప్రయాసపడాలని కోరుకుంటున్న మాటలు ముగిస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమె. చిన్న ప్రార్థన చేసుకుందాం. మనలో ఉన్న మరణ భయం తొలగిపోవాలి. ఇంకా దుష్టుడి యొక్క అధికారంలో మనం ఉంటే ఇప్పుడే ఆయన పాదాలను, ఆయన రక్తాన్ని ఆశ్రయించి వాడి చేతుల నుండి విడుదల కావాలి. దేవునితో సంబంధం మనకు లేకుంటే తిరిగి ఆ క్రీస్తు పాదాలను పట్టుకొని దేవునితో సంబంధాన్ని కలిగి ఉండాలి, సమాధానాన్ని కలిగి ఉండాలి. అందుకొరకే క్రీస్తు మన కొరకు బలి అయ్యాడు. ఆ మరణం అందుకొరకే. తెలియకపోతే ఇప్పటికి దేవుడు చెప్పినందుకు ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నశించిపోతున్న అనేకుల పట్ల మనకు బాధ్యత, భారాన్ని కలిగి దేవుని కొరకు బ్రతకడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన దేవా, నీకు స్తోత్రాలు రాజా. నీ ఉన్నతమైన మాటలను ప్రభువా మాతో మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రాలయ్యా. నిజమే ప్రభువా, మనుషులందరూ మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. మనుషులందరూ తండ్రి కుమారుని మరణాన్ని చులకన చేస్తున్నారు. మేము కూడా అర్థం కాని పరిస్థితులలో ఉన్నాం. నువ్వు మాతో మాట్లాడావు. స్తోత్రాలు దేవా. ఆ మరణం యొక్క విలువ, ఆ మరణమే లేకుంటే మా జీవితాలు వ్యర్థమైపోయేవి. చీకటిలో ఉండేవాళ్ళం, నేను ఎన్నటికీ ఎరిగిన వారంగా ఉండకపోయే వాళ్ళం. కానీ మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడైన క్రీస్తుని ఈ లోకానికి పంపించి ఆయన రక్తము ద్వారా మాకు రక్షణనిచ్చి ఈ అంధకార సంబంధమైన అధికారములో నుండి మాకు విజయాన్ని ఇచ్చి మరణం అనే భయం మా జీవితాల్లో లేకుండా సంతోషాన్ని అనుగ్రహించి నీతో సంబంధాన్ని తిరిగి ఏర్పరచుకున్నందుకు నీకు స్తుతులు, స్తోత్రాలు దేవా. మేము పొందుకున్న ఈ ఆనందం అనేకులలో స్థిరపరచబడినట్లు మేము కూడా ప్రభువా నీ కొరకు మా నడుము కట్టుకొని పనిచేసే ఒక సాధనములుగా మా అందరి జీవితాలను మీరు మార్చండి. ఒక పాత్రలుగా మమ్మల్ని వాడుకోనండి. ఒక ఆయుధాలుగా మమ్మల్ని తీర్చిదిద్దండి ప్రభువా. దేవా, వాక్యానికి విధేయులమై ఒకనాడు అవిధేయత ద్వారా వచ్చిన మరణం, ఈనాడు తండ్రి మీకు విధేయులే దానిని గెలిచే కృపను మా అందరికీ అనుగ్రహించమని, మా అందరినీ తండ్రిని నిత్యరాజ్య వారసులనుగా చేయమని యేసు నామమున ప్రార్థన అడుగుతున్నాను మా తండ్రి. ఆమేన్.